హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అలేఖ్య ఆ ఇంటిని తదేకంగా చూస్తూ ఇది నా ఇళ్ళ అన్న తన్మయత్వంతో మురిసిపోతుంది. కానీ ఆదిత్య మాత్రం ఇలా లోపల అడుగు పెట్టాడో లేదో అలా అలేఖ్య చేతిని వదిలి వేగంగా పైన ఉన్న తన గదికి వెళ్ళిపోతాడు. అలేఖ్యకు ఆదిత్య అలా వెళ్ళిపోయినా పెద్దగా ఏం బాధ అనిపించదు. ఎందుకంటే ఆదిత్య కొన్నాళ్ల వరకు ఇలా ఉంటాడని, నెమ్మదిగా మంచితనంతో ఆదిత్యను మార్చుకోవాలని అమ్మ దుర్గా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కానీ శకుంతల, హరిశ్చంద్ర ప్రసాద్లు మాత్రం అలేఖ్య అడుగులకు మడుగులు వత్తుతున్నారు. ఇక సంతోష్ కూడా అలేఖ్య తన కళ్ళ ముందే ఉంటుందని, రోజంతా అలేఖ్యను చూస్తూ కాలం గడిపేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే అలేఖ్యతో మాటలు కలపాలనుకుని, అలేఖ్య గారు, ఆదిత్య మీతో మాట్లాడడం లేదని బాధపడకండి. వాణ్ణి 2 రోజుల్లో మీతో మాట్లాడేలా నేను చేస్తాను కదా. అంతేకాదు, ఆర్తి వచ్చే వరకు నేను మీకు అస్సలు బోర్ కొట్టనివ్వను అంటాడు నవ్వుతూ. సంతోష్ మాటలకు అలేఖ్య నవ్వాలా వద్దా అన్నట్లు నవ్వుతుంది. ఇంతలో శకుంతల అలేఖ్యను కూడా పైన ఉన్న ఒక రూమ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆ రూమ్లో రెస్ట్ తీసుకోమని గబగబా కిందకు వచ్చేసి నిర్మలతో ఇలా మాటలు కలుపుతుంది. నిర్మల, ఎలా ఉంది మీ ఆదిత్యబాబు పెళ్ళాం అని గర్వంగా అడుగుతుంది. మీరు ఫోన్లో చెప్పినట్లే లక్షణంగా బాపు బొమ్మలా ఉందమ్మా. అలేఖ్యమ్మ రాకతో ఇంటికి కొత్త కళ వచ్చేసినట్లుంది కదా అని సంబరపడిపోతుంది నిర్మల కూడా. ఇంతలో శకుంతల, మర్చిపోయాను, సాయంత్రం వీళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టారు నిర్మల. మనం ఇప్పటి నుంచో ఆ ఏర్పాట్లలో ఉండాలి అని హుషారుగా చెబుతుంది. అదెంత పనమ్మా, అన్నీ నేను చూసుకుంటాను కదా అని అంతే హుషారుగా భరోసా ఇస్తుంది నిర్మల కూడా. ఇవన్నీ అక్కడే ఉండి సంతోష్ గమనిస్తున్నాడు. వీళ్ళు ఆదిత్య, అలేఖ్యల శోభనం గురించి మాట్లాడుకుంటుంటే సంతోష్ మనసులో కలవరం మొదలైంది. వెంటనే తన మనసులో, అమ్మో, ఆదిత్య అలేఖ్యను ఈరోజు కలవనివ్వకూడదు. ఆదిత్య తీరు చూస్తే సాక్షిని మరచిపోయినట్లే ఉన్నాడు. అలేఖ్య పట్ల కోపంగా ఉన్నట్లేమీ కనిపించట్లేదు. ఇలాగే ఉంటే ఆదిత్యకు కంటి చూపు మెరుగై అలేఖ్యను చూసేస్తే, తన కలలోకి వస్తున్న అమ్మాయి అలేఖ్యని తెలిస్తే, మొత్తం సాక్షిని మర్చిపోయి అలేఖ్యను తప్పకుండా భార్యగా అంగీకరించేస్తాడు. అప్పుడు నేనేమైపోవాలి? అలా జరగకూడదంటే ఈ క్షణమే నా ఆట మొదలు పెట్టాలి అనుకుంటూ వెంటనే ఆదిత్య రూమ్ దగ్గరకు పరుగులు పెడతాడు. ఆదిత్య రూమ్లో అడుగు పెట్టేసరికి ఆదిత్య బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఆదిత్య, కాసేపు మాట్లాడచ్చా లేదా పడుకుంటావా అంటూ లోపల అడుగు పెడతాడు. నిద్ర ఎక్కడ పడుతుందిరా, కళ్ళు మూస్తే ఆ అమ్మాయి కనిపిస్తుంది. అయినా నువ్వు ఈ టైంలో నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అడుగుతాడు అనుమానంగా. అదా, నా ఏంజల్ గురించిలే అని ఆగిపోతాడు సంతోష్. అవును, నీకు ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదా అడుగుతాడు ఆదిత్య. దొరికిందిరా, కానీ నాకెందుకో నీ పెళ్ళి చూశాక పెళ్ళంటే భయమేసింది అంటాడు సంతోష్. అదేంట్రా, భయం వేయడమేంటి అని అడుగుతాడు అనుమానంగా ఆదిత్య. ఈ రోజుల్లో అమ్మాయిలను అసలు నమ్మలేకపోతున్నానురా. ప్రేమ ఒకరితో, పెళ్ళి ఇంకొకరితో. అందుకే ఏమీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అని తన నటనను మొదలు పెడతాడు. ఏం మాట్లాడుతున్నావు సంతోష్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనుమానంగా అడుగుతాడు ఆదిత్య. ఇంకెవరు, మీ ఆవిడ అలేఖ్య గురించే. అలేఖ్య గురించా అంటాడు. అవును. అసలు నాకొకటి చెప్పు, నీకు అలేఖ్య మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అని సంతోష్ సీరియస్గా అడిగేసరికి ఆదిత్య నెమ్మదిగా, ఆ అమ్మాయి మీద నాకే ఒపీనియన్ ఉంటుంది? ఇప్పటి వరకు నాకు ఆ అమ్మాయి మీద ఏ ఒపీనియన్ లేదురా. కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి
అమ్మ కోరిక తీర్చడం కోసం ముందు వెనుక చూసుకోకుండా పెళ్ళికి వెంటనే ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది అంటాడు. అవునా, నువ్వెంత అమాయకుడివిరా ఆదిత్య, నిన్ను చూస్తే జాలేస్తుంది అని నిరాశగా మాట్లాడతాడు సంతోష్. అదేంట్రా, నన్ను చూసి జాలి కలగడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తాడు. మరి నీ పెళ్ళి ఎలా జరిగిందో తెలిస్తే నువ్వు గుండాగి చేస్తావేమో అని ఆదిత్యను చూసి వెటకారంగా నవ్వుతాడు. ఏం మాట్లాడుతున్నావు సంతోష్? నువ్వేం చెబుతామనుకుంటున్నావో తొందరగా చెప్పు, ఇలా సగం సగం చెప్పి విసిగించకు అని విసుక్కుంటాడు. నీ పెళ్ళి ఒక మ్యాచ్ ఫిక్సింగ్రా పిచ్చోడా. ఆంటీకి హార్ట్ అటాక్ రావడం, ఆంటీ పెళ్లి కోరిక, నువ్వు అలేఖ్య మెడలో తాళి కట్టడం, ఇవన్నీ ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమే అని నెమ్మదిగా నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఆదిత్య ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. ఆ షాక్లోనే, ఏంటి సంతోష్, నువ్వు చెప్పేది నిజమా అంటాడు. నిజం కాకపోతే అంత ప్రాణం పోయే పరిస్థితుల్లో నీ గురించి ఏమీ తెలుసుకోకుండానే అలేఖ్య వాళ్ళ కుటుంబం పెళ్ళికి ఒప్పేసుకున్నారనుకుంటున్నావా పిచ్చోడా? ఆదిత్య నోట మాట పెగలదు, రాయిలా ఉండిపోయాడు. సంతోష్ మాత్రం ఆగకుండా, నీకు పెళ్లి చెయ్యాలన్న ఆంటీ కోరికను ఆసరాగా తీసుకుని నీ గతం విన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తేనే పెళ్లి చేసుకుంటానంది అలేఖ్య. అంతేకాదురో, ఇంకో కండిషన్ కూడా పెట్టారు. అదే ఆర్తితో అరుణ్ పెళ్ళి. నీకు వాళ్ళ కూతుర్ని ఇవ్వాలంటే మిగిలిన ఆస్తి అరుణ్ పేరు మీద పెట్టమని డిమాండ్ చేశారు. కానీ అంకుల్ దానికి ఒప్పుకోకుండా అరుణ్కి ఆర్తినిచ్చి పెళ్లి చేసి మిగిలిన ఆస్తి ఆర్తి పేరు మీద పెట్టేశారు. అంతేనా, ఆల్రెడీ ఒక అబ్బాయిని అలేఖ్య ప్రేమించిందంట. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ కోట్లు తెచ్చిపెట్టే సంబంధం దొరికిందని ప్రేమించిన వాడిని సైతం వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అలేఖ్య అని ఉన్నవి లేనివి చెప్పి ఆదిత్య మనసులో అలేఖ్య పట్ల విషబీజం నాటేస్తాడు సంతోష్. నిజంగానే అమ్మకు హార్ట్ అటాక్ నిజం కాదా? అమ్మ నన్ను అంత మోసం చేసిందా అని బాధపడతాడు ఆదిత్య. వెంటనే సంతోష్, అరే, నీకు ఈ విషయాలన్నీ తెలిసినట్లు ఎవరికీ తెలియకూడదు. ఆంటీ నీకు చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నారు. కానీ వాళ్ళందరూ నిన్ను మోసం చేసినా నాకు మాత్రం నిన్ను మోసం చేయడం ఇష్టం లేదురా. నువ్వు ఈ విషయాలు తెలిసినట్లు అస్సలు బయటపడనని మాటివ్వు అని చేయి చాపుతాడు. అలాగే అని ఆదిత్య సంతోష్కి మాటిస్తాడు. సరే, ఇక పడుకో. ఈ విషయం నీతో చెప్పే వరకు నాకు అసలు కుదురులేదు. ఇక నేను వెళ్తాను, ఆంటీ వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పేసి బయటకు అడుగులు వేస్తూ, అమ్మయ్య, ఒక పని అయిపోయింది, మిగిలిన కర్తవ్యం రేపు చూసుకోవచ్చు అని తన మనసులో తానే నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళి మనశ్శాంతిగా పడుకుంటాడు సంతోష్. సంతోష్ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య మాత్రం కోపంతో రగిలిపోతాడు. అందరూ తనని మోసం చేసి ఈ పెళ్లి చేసినందుకు అప్పుడే వెళ్ళి అందరి మీద అరిచి గోల చెయ్యాలనుకున్నాడు. కానీ మళ్ళీ హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతలలు ఎక్కడ సంతోష్ని తిట్టి బయటకు పంపించేస్తారేమో అనుకుని తన కోపాన్ని రూమ్లో ఉన్న వస్తువులపై చూపిస్తున్నాడు. ఆ కోపంలోనే అలేఖ్యనైతే ఇప్పటికిప్పుడే వెళ్ళి మెడ పట్టుకుని బయటకు గెంటేయాలన్నంత కోపంగా ఉన్నాడు. కానీ అది కుదరదు. ఎందుకంటే ఆర్తి జీవితం అరుణ్తో ముడిపడిపోయింది కాబట్టి ఆ పని చెయ్యకూడదని ఆగిపోతాడు. ఆ క్షణం అలేఖ్య అన్న పేరు కూడా ఆదిత్యలో చాలా అసహ్యం కలుగజేస్తుంది. ఇటువంటి మనుషులు కూడా భూమి మీద ఉంటారా అనుకుంటూ రూమ్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేస్తున్నాడు. అలా తిరిగి తిరిగి అలసిపోయి మంచంపై వాలిపోతాడు. కాస్త సమయం గడిచిపోతుంది. సమయం ఉదయం 11 గంటలు. ఆదిత్య ఇంకా నిద్రలేవలేదు. అలేఖ్య మాత్రం తన అత్తారింటి అలవాట్లను, ఆదిత్యకు అసలేమిష్టం, ఇలా అన్నీ తెలుసుకునే పనిలో పడింది. శకుంతల కూడా అలేఖ్యకు అన్నీ ఓపికగా చెప్పుకొస్తుంది.
ఇక సంతోష్ మాత్రం ఉదయం నుంచి అలేఖ్య చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉన్నాడు. హరిశ్చంద్ర ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంతలో నిర్మల, అమ్మా భోజనానికి అన్ని సర్దేశాను అని హాల్లో ఉన్న వీళ్ళ ముగ్గురిని పిలుస్తుంది. వస్తున్నాం నిర్మల అని సమాధానమిస్తుంది శకుంతల. ముగ్గురు భోజనం చేయడానికి టేబుల్ దగ్గరకు వెళ్తారు. నిర్మల కూడా వీళ్లతో కలిసే భోజనానికి కూర్చుంటుంది. అన్నీ వడ్డించుకుని తింటుండగా, నిర్మల కాఫీ అని గట్టిగా పైన తన గదిలోంచి అరుస్తాడు ఆదిత్య. ఆదిత్యబాబు లెగిసినట్లున్నాడమ్మా అని కంగారుగా పైకి లేవబోతుంది నిర్మల. ఆదిత్య మాట వినగానే అలేఖ్య సంతోషంగా పైకి లేచి, మీరుండండి ఆంటీ, ఆయనకు నేను కాఫీ తీసుకువెళ్తాను అని కాస్త సిగ్గుపడుతూ చెబుతుంది. శకుంతల చిన్నగా నవ్వుకుని, అవును నిర్మల, ఇక ఆదిత్యబాబు అవసరాలన్నీ తీర్చడానికి అలేఖ్య ఉందిగా, ఇంక నువ్వు ఇలా హడలిపోవక్కర్లేదు అని నవ్వుతుంది. అవునమ్మా, నేను తింగరిదాన్ని అని తను కూడా చిన్నగా నవ్వుకుంటుంది. మీ ఆయనకు మీరే తీసుకెళ్ళివ్వండి అని అలేఖ్యను ఆట పట్టిస్తారు. సంతోష్కి మాత్రం ఆదిత్య పట్ల అలేఖ్య కళ్ళలో కనిపించే ప్రేమ అస్సలు నచ్చదు. ఆద్వేషంతోనే అలేఖ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అలేఖ్య కాఫీ కలుపుకుని పైకి వెళ్తుంది. ఆదిత్యలో కోపం ఇంకా అలానే ఉంది. కళ్ళు మూసుకుని శకుంతల చేసిన మోసాన్నే తలుచుకుని బాధపడుతున్నాడు. ఇంతలో లోపలికి వెళ్ళిన అలేఖ్య ఆదిత్యను చూసి, ఆదిత్య మీకోసం కాఫీ తీసుకొచ్చాను అని చాలా మృదువైన కంఠంతో చెబుతుంది. ఆ మాట విన్న వెంటనే కోపంగా ఉన్న ఆదిత్య తన కళ్ళను ఇంకాస్త బలంగా మూస్తూ, అమ్మా అని గట్టిగా అరుస్తాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆదిత్య ఒక్కసారిగా అలా అరిచేసరికి అలేఖ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆ పిలుపు విన్న శకుంతల కూడా పరిగెత్తుకుంటూ పైకి వెళుతుంది. రూంలోకి వెళ్ళి కోపంగా కళ్ళు మూసుకుని ఆదిత్య బెదురుతూ కనిపించిన అలేఖ్యను చూసి, ఏంటాదిత్య, ఏమైంది? రోజు నాకు కాఫీ ఎవరు తెస్తారు? ఈరోజు ఎవరు తెచ్చారు అని చాలా కోపంగా అడుగుతాడు. ఆదిత్య ఎందుకు అరిచాడో అలేఖ్యకు ఇప్పుడు అర్థమైంది. నిన్నటి వరకు నీకు పెళ్ళవ్వలేదు కాబట్టి మేము ఇచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది, మీ ఆవిడే ఇస్తుంది అన్నీ అని తను కూడా చెప్పాల్సిన విధంగా చెబుతుంది శకుంతల. పెళ్ళవ్వలేదమ్మా, మీరు చేశారు అని కోపంగా పైకి లేచి, నా కళ్ళ ముందు మీరెవ్వరూ కనపడడానికి వీల్లేదు, ఇప్పుడే ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి అని కోపంగా అరుస్తాడు మళ్ళీ. అలేఖ్య భయపడిపోయి తన చేతిలో ఉన్న కాఫీ శకుంతల చేతిలో పెట్టి నెమ్మదిగా రూమ్ బయట నుంచుంటుంది. సర్లే, ఇదిగో కాఫీ తీసుకో అని కాఫీ ఆదిత్య చేతిలో పెడుతుంది శకుంతల. వెంటనే ఆదిత్య కోపంగా ఆ కాఫీ కప్పుని వేగంగా నేలకేసి కొడతాడు. కప్పులో కాఫీ మొత్తం రూమ్ అంతా పడిపోతుంది. కప్పు కూడా పగిలిపోతుంది. శకుంతలకు కూడా ఆదిత్య తీరు ఈరోజు చాలా భయంకరంగా అనిపిస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.